నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను సింధు వేములవాడ రాజన్న ఆలయంలో కోడల మృత్యువాత పడడం రాష్ట్రంలో దుమారం రేపుతోంది గత వారం రోజులుగా 26 కోడలు మృతి చెందడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో వేములవాడ కోడల మృతి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు కోడల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టమని అన్నారు కోడలను కాపాడడం ప్రభుత్వానికి చేతకాకపోతే బీఆర్ఎస్ కి కోడల సంరక్షణ బాధ్యత అప్పగించాలని వాటిని మేం కాపాడుకుంటామని తెలిపారు నర్సాపూర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు వారం రోజుల్లో భక్తులు సమర్పించిన కోడలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయన్నారు హరీష్ రావు రోజు కోడలు చనిపోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోగా కనీస స్పందన కూడా లేదంటూ ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలన మూగ జీవాల చావుకొచ్చింది వేములవాడ కోడెల మరణం తెలంగాణకు అరిష్టం వారం రోజుల సమయంలో వేములవాడ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం ఇది చాలా దురదృష్టకరం ఇది రాష్ట్రానికి అరిష్టం దీనివల్ల భక్తుల మనోభావాలు కూడా బాగా దెబ్బతింటా ఉన్నాయి రోజు కోడెలు చనిపోతున్నా కూడా ప్రభుత్వంలో కనీసం చలనం లేదు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఒక వారం రోజుల్లో 26 కోడలు మరణించాయి మరికొన్ని కోడలు అనారోగ్యం పాలై చావు బతుకుల్లో కొట్టుబిట్టాడుతా ఉన్నాయి అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా ఈరోజు చేయడం లేదు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇవాళ తెలంగాణకు శాపంగా మారింది దేవుడి మీద ఒట్టుబెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడెలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతా ఉంది నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని కోడలకింత పచ్చిగడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో ఇంత కుడిది పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకన్ను ప్రదర్శిస్తా ఉన్నారు ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా మీడియాలో వస్తున్నా ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది మీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు మీ కలెక్టర్ ఏం చేస్తా ఉన్నాడు మీ యొక్క పశుసంవర్ధక శాఖ ఏం చేస్తా ఉంది దేవాదాయ శాఖ ఏం చేస్తా ఉంది అందరు నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ వేములవాడ రాజన్న అంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం భక్తులు ఎంతో భక్తితో ఆ కోడలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు ఇలా భక్తులు సమర్పించిన కోడలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నింట్లా నిర్లక్ష్యమే చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు ఇంత గడ్డేసి గుడిది పెట్టే తెలివి లేదా కోడల్ని కాపాడే సోయి లేదా మీకు రోజు 5-10 చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పందించదా అని నేను అడుగుతా ఉన్నాను ఇంత దుర్మార్గంగా అయిపోయి వేములవాడ రాజన్న క్షేత్రంలో కోడలకు అన్నం పెట్టకపోతుంది మన మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ ఆ మానసిక రోగులకు కూడా అన్నం పెట్టే శాతగాని ప్రభుత్వం కోడలకు గడ్డి పెట్టే శాతగానిపై మానసిక రోగులకు అన్నం పెట్టే శాతగాని ప్రభుత్వం మీ ప్రభుత్వం